మీరు మల్లోజా కోటేశ్వరరావు దగ్గరికి వెళ్ళారు. బెంగాల్లో మీరు నక్సల్స్ బరి పుట్టిన ప్రాంతంలో కోటేశ్వరరావు గారితో పాటు వెస్ట్ మిడ్నాపూర్ ఆ ప్రాంతంలో మీరు శిక్షణ తరగతులు ఇచ్చారు. అయితే అక్కడ తెలుగు వాళ్ళ పెత్తనం ఎక్కువైపోయిందంటే ఇప్పుడు బెంగాల్ వాళ్ళు కూడా మదన పడుతున్నారని వార్తలు వచ్చారు. వాస్తవం అంటారు? అది నిజమే. అది ఎందుకంటే అన్ని కమిటీలో మనమే ఉంటాము. కేంద్ర కమిటీలో మంది పెత్తనం ఉంటుంది. మన కమిటీ గణపతే 30నే ఆయన సెక్రటరీ ఉంటాడు. పోటీ బ్యూరో ఉంటాం. మన ఆంధ్ర వాళ్ళు ఎక్కువ ఉంటారు. అది ఆంధ్ర కానీ తెలంగాణ కానీ తెలుగు వాళ్ళే ఎక్కువ ఉంటారు. అది సహజంగా ఎవరికైనా ఉంటుంది. అది న్యాచురల్. ఇక ఆ లోటుని మనం అధిగమించడానికి మీరు ఏమైనా అంటే లోకల్ నాయకత్వం రావాలి. లోకల్ నాయకత్వం వస్తుంది, ఒక దశ వరకు వస్తుంది. నేను చూసింది కూడా ఒక దశ వరకు వస్తుంది. కానీ వాళ్ళు పైకి వచ్చే సమయానికి ఏదో ఒక ప్రాబ్లం వస్తుంది పైనుంచి. అసలు ఉద్యమం పుట్టింది నక్సల్స్ బరి వెస్ట్ బెంగాల్. అటువంటి ప్రాంతంలో ఉద్యమాల గడ్డలోనే తెలుగువారు పెత్తనం చేయడం అనేది ఆ బెంగాల్లో జీర్ణించుకోలేకపోయారు అనేది అంటే అది పెత్తనం అనలేం. కానీ అంటే వాళ్ళ చలాయింపు ఎక్కువ ఉంటుంది. మా రాష్ట్రంలో ఉద్యమం పుట్టిన మా గడ్డలోనే తెలుగువారి పెత్తనం ఏంటి, అది పెత్తనం కాదు. అదే అది నిజమే. అది ఎందుకంటే వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఆల్టర్నేటివ్ వాళ్ళకి ప్రోగ్రామ్ పెడతారు. మన దగ్గర ఏంది ఒక ప్రోగ్రామ్ ఉంటుంది. మన ప్రోగ్రామ్ మనం స్టార్ట్ చేసి 40 ఏళ్ళు అయింది. 40 ఏళ్ళ కింద మనం ఏం రాసుకున్నామో అదే అమలు పరుస్తుంటాం. కానీ 1970కి 2018 చాలా తేడా ఉంది. ఆ కండిషన్స్ తగ్గట్టుగా మనము ప్లాన్ చేసుకోవాలి. ఇప్పుడు నల్లమలలో, తెలంగాణలో, ఆంధ్రాలో నామరూపాలు లేకుండా పోవడానికి కారణం ఏంటి అని మనం దాన్ని ఏమన్నాము, విత్డ్రాల్ అన్నాం, సెట్ బ్యాక్ అన్నాం. కానీ వివరం లేము. ఇలా ఎందుకు జరిగింది అంటే మనము స్టేట్తో కానీ రాజకీయంగా కానీ ఉన్న కండిషన్స్ తగ్గట్టుగా ప్రోగ్రాం లేకపోవడం. రైట్. ఎప్పుడో 1969 అదే పట్టుకోవటం. మన లేటెస్ట్ ఏంటి, చాలా టెక్నాలజీ పెరిగిపోయింది, అడ్వాన్స్ టెక్నాలజీ ఉంది. పిల్లల్లో కూడా అంటే యూత్లో కూడా రకరకాల భావజాలం ఉంది. దానికి కౌంటర్గా వాళ్ళకి ఎడ్యుకేట్ చేసే ప్రోగ్రాం లేదు. అనుకుని ఏమవుతుంది, ఒక పిడివాదం లాగా పార్టీలో పాత పార్టీలు పట్టుకొని క్రియేటివ్ యాక్టివిటీ అనేది చేయలేకపోవటం కూడా ఒక సెట్ బ్యాక్. దాదాపు 42 సంవత్సరాల్లో మీరు పార్టీలో ఉన్నారు. చాలా మీకు ఒక విధంగా చెప్పాలంటే పుట్టు పూర్వస్థాల దగ్గర నుండి ఇప్పుడు పరిస్థితి వరకు మీకు అవగాహన ఉంది. మావోయిస్టు పార్టీ మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోవడానికి ప్రధాన కారణం ప్రభుత్వం చేస్తున్న పథకాలు అమలు తీరా, లేదా పోలీసుల యొక్క ప్రెజర్ ఎక్కువ అవ్వడమా? ఈ రెండు రీజన్ అవుతున్నాయా? ఎందువల్ల అసలు యువత ఎక్కువగా పార్టీ వైపు వెళ్ళలేకపోతుంది? ఇప్పుడు యాక్చువల్గా వాళ్ళు పార్టీకి సంబంధించి ఒక సెట్ బ్యాక్ ఉంది. ఏంటంటే అది లోకల్ పరిస్థితి అధ్యయనం చేయకపోవడం. బెంగాల్ ఒకటి ఉంటుంది, తమిళనాడు ఒక రకం ఉంటుంది, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ఒక రకం ఉంటుంది. ఇప్పుడు తెలంగాణ మనం చూసినప్పుడు తెలంగాణలో ఎన్నో పథకాలు వస్తున్నాయి. ఈ పథకాలు వస్తున్నప్పుడు ఈ పథకాలు నిజంగా ప్రజలు మేలు చేస్తున్నాయా చేయట్లేదా అనేది స్టడీ చేయకుండానే అవుట్ రైట్గా ఇది పాలకవర్గ పార్టీలకు సంబంధించిన ప్రోగ్రాం, దీన్ని తిరస్కరించండి అంటే రైతు బంధుకు వచ్చే డబ్బులు వద్దంటే ఎట్లా, ఆసరాకు వచ్చే డబ్బులు వద్దంటే ఎట్లా, కళ్యాణ లక్ష్మికి వచ్చే డబ్బులు వద్దంటే ఎట్లా? వాళ్ళకి ఆ డబ్బులు రావడం వల్ల వాళ్ళు బతకగలుగుతున్నారు. 2 లక్షల కోట్లు వాళ్ళ చేతికి వెళ్ళినాయి. అసలు అంతకుముందు స్కీములే, అన్ని స్కీములు కానీ ఇవ్వండి. ఇదేంటి స్కీమ్ కాదు, నెట్ క్యాష్ చేతికి వస్తున్నది. నిజంగా ప్రజల్లో ఒక మార్పు తీసుకురావడానికి అవకాశం ఉంటుంది. అలా మార్పు జరుగుతున్నది కూడా. ఇది మనం చూడలేకపోవటం, మనం పార్టీ సంబంధించి చూడకపోవటం. పాత పద్ధతుల్లోనే ఇక మనము ఎప్పుడైతే అక్కడ భూస్వాములు కనపడరు మనకి. భూస్వామి వ్యతిరేకంగా రైతాంగాన్ని జమ చేయాలి, ఫైట్ చేయాలంటే అక్కడ ఎవరి వ్యతిరేకంగా ఫైట్ చేస్తాము? స్టేట్కి వచ్చినప్పుడు నువ్వు ఎంతసేపు ఈ పథకం బాగాలేదు, ఆ పథకం బాగాలేదు అంటే నీ ప్రోగ్రాం లేదు. పోనీ ఆ పథకాన్ని ఇంకా ఇంప్రూవ్ చేయండి, ఇట్లా చేయండి, అట్లా చేయండి చెప్పట్లేదు. కానీ ఎందుకని ఎప్పుడు ఎలక్షన్ బహిష్కరించమంటుంటారు? అది మామూలుగా ఎలక్షన్స్ వచ్చేసరికి అది ఎత్తుగడ అనేది మన సిద్ధాంతాలు రాసి పెట్టుకున్నాం. అంటే ఊహాత్మకంగా కొన్ని మనం చెయ్యం, ఎత్తుగడలు ఇస్తే కొన్ని చేస్తాం, కొన్ని చేయం. ఎత్తుగడ ఎన్నికలు అంటాం, కానీ ఎప్పుడు ఎత్తుగడని మనం ఉపయోగించాం. ఎత్తుగడైనప్పుడు ఒకసారి పాల్గొనవచ్చు, ఒకసారి తిరస్కరించవచ్చు. ఇక్కడ ఏమవుతుంది, 40 ఏళ్ళ బట్టి తిరస్కరించడే అవుతుంది. కానీ దాన్ని ఎక్కడ ఒక లెవెల్లో కూడా, కింది లెవెల్ కూడా యాక్సెప్ట్ చేయట్లేదు. సర్పంచ్ ఎలక్షన్స్, మండల ఎలక్షన్స్ లోకల్ జరుగుతాయి, అవి సపోర్ట్ చేస్తే మనం మునిగిపోయేది ఏమున్నది? మండల స్థాయి, జిల్లా స్థాయిలో అవన్నీ చేయొచ్చు. మొత్తంగా అవుట్ రైట్ బహిష్కరిస్తాం. ఎంతమంది బహిష్కరిస్తారు? మనం ఇచ్చినప్పుడు పిలుపుని 80% అయినా
50%, 60% ఆమోదం ఉండాలి. ఆమోదం లేకుండా మనం ప్రకటించేసి కూర్చుంటే ఎలాగా? For more videos, subscribe to iDream. And loads of fun entertainment and content, do watch iDreams. Do subscribe iDream Media. దయచేసి iDreamsకి మీరు సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా నేను కోరుతున్నాను. I am Dr. Nayak, DT Nayak. For more videos, please subscribe to iDream. Please subscribe iDream News. Please subscribe iDream. Please subscribe iDreams. మీరు చూస్తున్నారు iDream News.